ఏదైతే రాష్ట్రంలో ఇది దేశంలో కీలకమైనటువంటి పరిణామం జరిగే అవకాశం ఉందా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ స్టేట్మెంట్ అన్నటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఏంటయ్యా అంటే 75 ఏళ్ళు దాటింది అన్నటువంటిది బీజేపీలో ఫార్ములా అనే పాలసీనే ఉంది. 75 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళని వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు రావడం అన్నటువంటిది, అద్వానీ కావచ్చు వీళ్ళని మార్చినటువంటి ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉందా? ఎందుకు అంటే ఇవాళ రోజున నరేంద్ర మోడీకి 75 ఏళ్ళు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి చర్చ, అలాగే చేయడానికి ఒప్పుకుంటారా అన్నటువంటి. వాస్తవంగా నరేంద్ర మోడీనే ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టడానికి యాక్సెప్ట్ చేస్తారా? ఇది $1 మిలియన్ ప్రశ్న. వాస్తవానికి ప్రస్తుతం అయితే ఆయన చెప్పినటువంటి ఏది 75 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ అన్నటువంటి పాయింట్ని గురించిన చర్చ మరొకసారి తెర మీదకి తీసుకురావడంతో, మొన్న అందులో అమిత్ షానేమో తాను శేష జీవితం ఎట్లా గడపాలనుకుంటున్నానని మాట్లాడింది కూడా వీళ్ళిద్దరు రిటైర్మెంట్ గురించినటువంటి చర్చను తెర మీదకి తీసుకొస్తున్నారు. మరి ఏం జరుగుతుందో క్లారిటీ ఇవ్వకపోతే ఈ యాంటీ మోడీ శక్తులు దాన్ని స్ప్రెడ్ చేస్తాయి. బీహార్ ఎలక్షన్స్ మీద దెబ్బకొట్టేందుకు అదొక అస్త్రం అవుతుంది, చూసుకోవాల్సింది.